అనుకోకుండా వచ్చిన లాభాన్నే అదృష్టం అంటారు. టిల్లు నిర్మాతలకు ఇప్పుడు ఇలాంటి అదృష్టమే పట్టుకుంది. అంతా హిట్ మహిమ. టిల్లు టీం బహుశా విడుదలకు ముందే ఈ సినిమా పెద్ద హిట్ అయితే చాలనుకున్నారేమో కానీ టిల్లు స్క్వేర్ అంచనాలకు మించి బాక్సాఫీస్ ని కుమ్మేస్తున్నారు. ముఖ్యంగా నిన్న దాదాపు అన్ని సెంటర్లలో హౌస్ఫుల్ బోర్డులతో వసూళ్లను హోరెత్తించాడు. మండిపోయే ఎండల్లోనూ ప్రేక్షకులు థియేటర్లకు రావటం స్టార్ హీరోలకు మాత్రమే జరుగుతుంది. అలాంటిది సిద్ధు జొన్నలగడ్డ ఈ రేంజ్లో జనాన్ని రప్పించటం చిన్న విషయం కాదు. ఈవినింగ్ షోలే కాదు, మ్యాట్నీలు సైతం వేరే సినిమాలు ఆడుతున్న స్క్రీన్లు తీసుకొని మరీ సర్దుబాటు చేసేంత రేంజ్లో వసూళ్లు వర్షం కురిసింది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు వీకెండ్ పూర్తయ్యేలోపు టిల్లు స్క్వేర్ 45 నుంచి 55 కోట్ల మధ్యలో వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించాడు. నిర్మాణ సంస్థ అధికార ప్రకటన ఇంకా రాలేదు. యుఎస్లో 2 మిలియన్ల మార్కుకు అతి దగ్గరలో ఉన్న టిల్లు స్క్వేర్ ఆ లాంఛనాన్ని ఇవాళ పూర్తి చేయటం ఖాయం. సోమవారం అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన దానికన్నా ఎక్కువే ఉంది. మామూలుగా వీకెండ్ డ్రాప్ సహజమే. దానికి భిన్నంగా మంచి ఆక్యుపెన్సీలు నమోదు కావటం ఖాయమని బయ్యర్లు చెప్తున్నారు. ఫిబ్రవరి నుంచి ఫుల్ జోష్ ఇచ్చిన సినిమా ఏదీ లేని లోటుని టిల్లు స్క్వేర్ పూర్తిగా తీరుస్తోంది. ఇక మొదటి వారం ఆధిపత్యం తేలిపోయింది కాబట్టి ఏప్రిల్ 5 శుక్రవారం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ వచ్చాక దాని టాక్ ని బట్టి టిల్లు స్క్వేర్ కొంత తగ్గటం పెరగటం ఆధారపడి ఉంది. కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న మూవీ కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి. నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వల్ల సరిపడా థియేటర్లు దొరకనున్నాయి. టిల్లు స్క్వేర్ ని రెండో వారంలో అధిక శాతం స్క్రీన్లో కొనసాగించేందుకు పంపిణీదారులు సుముఖంగా ఉండటం ప్లస్ పాయింట్. కెరీర్ లో ఒక రేంజ్ కి చేరాలంటే రిస్క్ చేయాలి. ఇంతకాలం ఇదే పని చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు నో మోర్ రిస్క్ అంటున్నాడు. ఇంతకీ రౌడీ హీరో జాగ్రత్త దేనికి? కెరీర్ ఆరంభం నుంచి ఎక్కువగా కొత్త దర్శకులతోనే పనిచేస్తూ వచ్చాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులతో తరుణ్ భాస్కర్, అర్జున్ రెడ్డితో సందీప్ రెడ్డి వంగ అతడి కెరీర్ను గొప్ప మలుపు తిప్పారు. అలాంటిది ఇప్పుడు కొత్త దర్శకులకు నో ఛాన్స్ అని విజయ్ దేవరకొండ అంటుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఫ్యామిలీ స్టార్ తమిళ వెర్షన్ ప్రమోషన్ కోసం చెన్నై వెళ్లిన విజయ్ అక్కడ ఓ ఇంటర్వ్యూలో డెబ్యూ డైరెక్టర్ల గురించి మాట్లాడాడు. మీరు తమిళం నుంచి కొత్త దర్శకులకు అవకాశం ఇస్తారా అని అడిగితే ప్రస్తుతం తాను డెబ్యూ డైరెక్టర్ల గురించి ఆలోచించట్లేదని చెప్పాడు. కొత్త దర్శకులు బడ్జెట్, ఇతర విషయాలను హ్యాండిల్ చేయటం కష్టమని, అందుకే తాను కొంచెం అనుభవం ఉన్న దర్శకుల వైపు చూస్తున్నానని విజయ్ తెలిపాడు. ఒక్క సినిమా అనుభవం ఉన్నా చాలు, తాను పనిచేయటానికి రెడీ అని, ఆ దర్శకుడు తీసిన సినిమాను పరిశీలించి తన మ్యూజిక్ సెన్స్, ఎడిట్ సెన్స్ లాంటివి చూసి పనిచేయటానికి రెడీ అవుతానని విజయ్ తెలిపాడు. ఒక దర్శకుడు తీసిన తొలి చిత్రం ఫెయిల్ అయినా పర్వాలేదని, తన పనితనం నచ్చితే సినిమా చేస్తానని విజయ్ చెప్పాడు. నిజానికి విజయ్కి కొంచెం అనుభవం ఉన్న దర్శకులతోనే చేదు అనుభవాలున్నాయి. ఎంతో అనుభవజ్ఞుడైన పూరి జగన్నాథ్ తీసిన లైగర్ ఏమైందో తెలిసిందే. పెళ్లి చూపులు అర్జున్ రెడ్డినే కాక కొత్త దర్శకుడైన రాహుల్ సంకృత్యన్ తీసిన టాక్సీవాలాతోనూ విజయాన్ని అందుకున్నాడు. మరో డెబ్యూ డైరెక్టర్ భరత్ కమ్మ తీసిన డియర్ కామ్రేడ్ సరిగా ఆడకపోయినా మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. మరి ఇలాంటి అనుభవాలున్న హీరో కొత్త దర్శకులకు నో ఎంట్రీ బోర్డు పెట్టేయడమేంటో. సినిమా విజయానికి తప్పక కావాల్సింది మంచి కథ. ఎంతమంది స్టార్స్ ఉన్నా కథ లేకుంటే అంతే సంగతులు. అన్నీ తెలిసి కూడా సుకుమార్ ఇప్పుడు ఈ విషయంలో రిస్క్ చేస్తున్నాడట. రంగస్థలం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా. కంటెంట్ పరంగా
క్లాసిక్ అనిపించటమే కాదు, కమర్షియల్ గాను తిరుగులేని విజయాన్ని అందుకొని ఆ టైంకి నాన్ బాహుబలి హిట్ గా నిలిచింది సినిమా. మళ్ళీ రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో ఇంకో సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇదిగో అదిగో అనుకుంటూ ఎట్టకేలకు ఈ ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు ముంగిట ఈ సినిమాను అనౌన్స్ చేశారు. రంగస్థలం నిర్మాతలే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా కథ గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇంట్రడక్షన్ సీన్ గురించి గతంలో తనకు చరణ్ చెప్పాడంటూ రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం వైరల్ అయింది. రాజమౌళికే ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసిన సీక్వెన్స్ అందరూ దాని గురించి మాట్లాడుకున్నారు. ఒక్క ఎపిసోడే ఆ రేంజ్లో ఉంటే సినిమా ఎలా ఉంటుందో అని చర్చించుకున్నారు జనాలు. అయితే అసలు విషయం ఏంటంటే ఈ సినిమాకు ఇప్పటిదాకా కథ అయితే ఏమీ అనుకోలేదట. సుకుమార్ గతంలో ఒక ఇంట్రో సీక్వెన్స్ మాత్రమే చరణ్ కు చెప్పాడు. అప్పటికి కూడా కథ అంటూ ఏమీ అనుకోలేదు. సుకుమార్ ను దగ్గరగా చూసిన వాళ్లకు ఆయన వ్యవహారం గురించి బాగా ఐడియా ఉంటుంది. ఆయన కథ సహా ఏ విషయానికి ఫిక్స్ అయి ఉండరు. మొదట ఐడియా అనుకున్న సమయానికి సినిమా మేకింగ్ టైంకి పూర్తి భిన్నంగా ఉంటుంది. సుదీర్ఘ కసరత్తు చేసి కథను ఓ కొలికి తెచ్చిన షూటింగ్ టైంకి మళ్లీ మార్పులు చేస్తారు. దేనికి ఒక పట్టాన సంతృప్తి చెందని మనిషి ఆయన. చరణ్ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతానికి మూవీ అనౌన్స్మెంట్ మాత్రమే జరిగింది. ఏ కథ అనుకోలేదు. పుష్ప 2 రిలీజ్ అయి కొంతకాలానికి స్క్రిప్ట్ పనులు మొదలవుతాయి. అప్పుడు రకరకాల ఐడియాలు అనుకొని అందులోంచి ఒకటి సెలెక్ట్ చేసి దాని మీద టీంతో సుదీర్ఘ చర్చలు జరుపుతారు. ముందు అనుకున్న సీక్వెన్స్ ఆ కథలో సింక్ అయితేనే ఉంటుంది. లేదంటే ఇంకో కొత్త మెరుపు లాంటి ఇంట్రో సీక్వెన్స్ రెడీ చేస్తారు. కాబట్టి ఇప్పుడే ఏది ఫిక్స్ అయిపోవటానికి లేదు. ఇండస్ట్రీలో ఇప్పుడు చిన్న హీరోలకి పెద్ద గిరాకీ ఉంది. ఒక్క హిట్ కొడితే కోట్లలో లాభం పక్కా. ఈ విషయంలో అందరి దృష్టిలో ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ సుహాస్. ఇక్కడే మనోడి పంట పండిపోయింది. సుహాస్ అనే నటుడిని మొదట్లో చూస్తే కామెడీ వేషాలకు తప్ప వేరే వాటికి సూట్ కాడు అనిపించేది. కానీ అతను విలన్ గా చేశాడు, హీరో అయ్యాడు. లీడ్ రోల్స్ లో వరుసగా మంచి సినిమాలు అందిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ కూడా తెచ్చుకున్నాడు. ఓటీటీలో విడుదలైన కలర్ ఫోటో మంచి స్పందన తెచ్చుకున్నాక రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అతడికి థియేట్రికల్ సక్సెస్ అందించాయి. దీంతో సుహాస్ కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అతను ఆల్రెడీ పూర్తి చేసిన, ప్రస్తుతం మేకింగ్ దశలో ఉన్న, త్వరలో సెట్స్ మీదకి వెళ్లబోతున్న సినిమాలు అరడజన్కు పైగా ఉండటం విశేషం. ఆల్రెడీ ప్రసన్నవదనం అనే సినిమా వేసవి విడుదలకు సిద్ధమైంది. కొత్తగా శ్రీరంగనీతులు అనే సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ మధ్య కీర్తి సురేష్ జోడీగా సుహాస్ అమెజాన్ ప్రైమ్ కోసం ఓ సినిమా చేయబోతున్న విషయం వెల్లడైంది. అలాగే సందీప్ రెడ్డి బండ్లా అనే కొత్త దర్శకుడితో చేస్తున్న సినిమా ఒకటి ఉంది. ఇవి కాక కొత్తగా సుహాస్ హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది. ఆ చిత్రం పేరు ఓ బామా అయ్యో రామా. రామ్ గోదాలా అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. 2 కొత్త నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నాయి. ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన తమిళ చిత్రం జో మూవీతో అందరి దృష్టిలో పడ్డ మాళవిక మనోజ్ ఈ చిత్రంలో టాలీవుడ్ లో అడుగు పెట్టబోతోంది. ఈ మలయాళ అమ్మాయికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇది పక్కా ప్రేమ కథా చిత్రం అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి వరుసగా సినిమాలు చేస్తూ సుహాస్ బిజీ నటుడిగా మారిపోతున్నాడు. హీరోయిన్స్ కి కెరీర్ లైఫ్ చాలా తక్కువ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు రిస్క్ చేయకుంటే త్వరగా షెడ్ కి పోవాల్సిందే. ఇప్పుడు అనుపమ ఆ డేంజర్ నుండి బయటపడింది. టిల్లు స్క్వేర్ విడుదల ముందు వరకు ఇంత బోల్డ్ పాత్ర ఎందుకు చేసిందనే ప్రశ్నలతో అనుపమ పరమేశ్వరన్ ఒక రకంగా విసుగెత్తిపోయింది. యూట్యూబ్లో థంబ్నెయిల్స్ పెట్టి మరీ ట్రోలింగ్ చేసేదాకా ఇవి శృతి మించటంతో మనస్తాపం చెంది ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్కు రాలేదు. హిట్ అయితే సక్సెస్ మీట్కు తీసుకొస్తానని సిద్ధు జొన్నలగడ్డ చెప్పి ఆ మాటని నిలబెట్టుకున్నాడు.
ఇప్పుడు లిల్లీ పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా ప్రారంభంలో రొమాన్స్ డోస్ ఎక్కువే ఉన్నప్పటికీ క్రమంగా ఆ క్యారెక్టర్కు పెట్టిన ట్విస్ట్లు, షేడ్స్ ప్రేక్షకులను షాక్కు గురిచేశాయి. బోల్డ్గా నటించిన లిప్ లాక్ కిస్సులు పెట్టినా అవేమీ ఎబ్బెట్టుగా లేకుండా చూసుకోవటంలో దర్శకుడు మల్లిక్ రామ్, హీరో సిద్ధు జొన్నలగడ్డలు సక్సెస్ అయ్యారు. కథ ముందుకెళ్లే కొద్దీ గ్లామర్ ఫ్యాక్టరీని తగ్గించేసి పూర్తిగా స్టోరీ మీద ఫోకస్ పెట్టడంతో అన్ని అంశాలు బ్యాలెన్స్ అయ్యాయి. ఇప్పుడు ఈ లిల్లీ అనుపమ పరమేశ్వరన్ కెరీర్కి ఆక్సిజన్గా మారుతోంది. గత కొంతకాలంగా తెలుగులో తనకు సరైన సక్సెస్ లేదు. రవితేజ ఈగల్ వర్కౌట్ కాలేదు. ఓటీటీ మూవీ బటర్ఫ్లై నిఖిల్తో చేసిన 18 పేజెస్ యావరేజ్ అయ్యాయి. ఒక్క కార్తికేయ 2 మాత్రమే బ్లాక్ బాస్టర్ అందుకుంది. దాని క్రెడిట్ ఎక్కువ హీరో దర్శకుడికే వెళ్లటంతో అనుపమకు బ్రేక్ అనిపించలేదు. ఆ మాటకొస్తే శతమానం భవతి తర్వాత సోలోగా దక్కిన గొప్ప హిట్ లేదు. రాక్షసుడు విజయవంతమైన హలో గురు ప్రేమ కోసమే పర్వాలేదనిపించిన అవకాశాలు ఊపందుకోలేదు. కానీ టిల్లు స్క్వేర్ తర్వాత లెక్క మారిపోయింది. క్రమంగా దర్శక నిర్మాతల నుంచి కాల్స్ వస్తున్నాయని తెలిసింది. పలు కోణాల్లో పర్ఫార్మెన్స్ ఎలా రాబట్టుకోవచ్చో ఈ సినిమా నిరూపించడంతో మళ్లీ బిజీ అవబోతోంది. ప్రశాంత్ వర్మ ఆక్టోపస్లో ప్రధాన పాత్ర చేసిందనే టాక్ ఉంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన రావాలి. బాలకృష్ణ దర్శకుడు బోయపాటి సీను కలయికలో రూపొందే సినిమా ఓపెనింగ్ నిన్న జరిగిపోవాలి. కానీ అవ్వలేదు. మరి ఆ ఆలస్యానికి కారణం? బాలయ్య బోయపాటి మూవీ విషయంలో 14 రీల్స్ బ్యానర్తో పాటు మరొక నిర్మాణ సంస్థ భాగస్వామ్యం ఇందులో ఉంటుందనే టాక్ ఉంది. కానీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బాలయ్య ఎన్నికల హడావుడిలో బిజీగా ఉన్నారు. ఎలక్షన్లకు కేవలం 40 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుకు సానుకూల వాతావరణం ఉండటంతో వీలైనంత ప్రజల్లో ఉండాలని ఆ మేరకు నిర్ణయం తీసుకుని షూటింగ్లకు బ్రేక్ ఇచ్చినట్లు తెలిసింది. వచ్చే వారం ఉగాది పండుగ సందర్భంగా పూజా కార్యక్రమం లాంటిది జరిపే అవకాశాలు కొట్టిపారేయలేం. అయితే కొన్ని నెలల క్రితం బోయపాటి సీనుతో అల్లు అరవింద్ ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. హీరో ఎవరనేది చెప్పలేదు. అందరూ అల్లు అర్జున్ అనుకున్నారు. కానీ అది నిజం కాదు. పోనీ బాలయ్య అనుకుంటే ఆల్రెడీ 14 రీల్స్ కమిట్మెంట్ ఉంది. లేదంటే ఈ 2 బ్యానర్లు చేతులు కలుపుతాయా అంటే ఖరారుగా చెప్పలేని పరిస్థితి. కథ సిద్ధంగా ఉందని ఫైనల్ వర్షన్ లాక్ కాగానే బోయపాటి లొకేషన్లను, కాస్టింగ్ తదితర పనులు మొదలు పెడతారని ఇన్సైడ్ న్యూస్. సో కొంత ఆలస్యం తప్పేలా లేదు. బాబీ దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న భారీ చిత్రం కూడా బాలయ్య లేని ఎపిసోడ్ను పూర్తి చేసే పనిలో ఉంది. తక్కువైనా సరే వీలైనన్ని డేట్లు ఇచ్చి సహకరించాలని బాలయ్య చూస్తున్నారు. కానీ అదంత సులభంగా లేదు. పవన్ కళ్యాణ్ తరహాలో బ్రేక్ తీసుకోక తప్పదు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వరుస బ్లాక్ బాస్టర్లు తర్వాత బాలయ్య మార్కెట్ గణనీయంగా పెరిగింది. సీనియర్ హీరోల్లో ప్రస్తుత ట్రెండ్లో విజయాల శాతం ఎక్కువగా ఉన్నది బాలయ్యకే. అందుకే జాగ్రత్తగా ఉండటంలో తప్పేం లేదు.